సీట్లు వస్తాయని ఉన్న బీజేపీలో కాన్ఫిడెంట్ క్రమేణా తగ్గుతూ వచ్చింది. అది మీరు గమనించారు. 400 నుంచి 300కి వచ్చారు, 300కి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే సౌత్ లో కూడా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటిని కలుపుని వెళ్ళడానికి కూడా ప్రధాన కారణం ఏదంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఏదన్నా జరిగింది అంటే రేపు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ జాగ్రత్తగా ఒడివడిగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చా మనం? 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పోతుంది? సింగిల్ ఎజెండాగా తెలంగాణలో పోటీ చేసిన బీజేపీ సో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోటీ చేయలేకపోయింది? అక్కడ కూటమితో పొత్తులు. అయితే ఇక్కడ కీన్ అబ్జర్వేషన్ మనం అందరం గుర్తుంచుకోవాలి. గ్రౌండ్ రియాలిటీ చూస్తే భారతదేశం మొత్తంలో కంటే కూడా బీజేపీ అత్యంత బలంగా ఎక్కడన్నా బలంగా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికిను అదేవిధంగా మోడీకి కూడా ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పి ప్రజల్లో నమ్మకం కూడా ఉంది. ఆ రకంగా చూసుకుంటే 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సంచిలో ఉన్నాయని మనం అనుకోవాలి. ఆల్మోస్ట్ అంటే రేపు పొద్దున ఏదేమైనప్పటికీ ఒకవేళ కావాల్సి వస్తే ఎటైనా పోవచ్చు కానీ ఇండియా కూటమికి వెళ్ళే ఛాన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క సీట్ కూడా లేదు. అది క్లారిటీ. ఎందుకంటే అటు పోయేటువంటి ఛాన్సెస్ లేవు కనుక అది కంప్లీట్గా ఒక క్రాసింగే జరిగింది. బట్ మనం చూసుకుంటే లక్ష్మీనాథ్ గతంతో పోల్చుకుంటే గతంలో పోలింగ్ శాతం కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నప్పటికీ ఓవరాల్గా 50%, 55% కూడా దాటని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈసారి కొంచెం పెరిగింది, ఆల్మోస్ట్ 3 to 5% పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఇండియా వైడ్గా కూడా పోలింగ్ శాతం పెరిగింది. సో సర్వే ప్రజల్లో ముందు ముఖ్యంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెరిగింది అనుకోవాలా, లేదు అంటే పోలింగ్ సరళి పెరగడాన్ని ఏ కోణంలో చూడాలంటారు ప్రణయ్? సో ముందుగా ప్రజల్లో కొంత అవగాహన అయితే పెరిగింది, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే 2019-18 ఎన్నికల తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు యువత ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా వరకు పెరిగింది. యువత ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల దాదాపు ఎగ్జాంపుల్ చెప్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 30% యువత ఓటింగ్ ఉంది ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల్లో చక్రం తిప్పేది యువత మాత్రమే. అటువంటి యువత ఓటింగ్ అనేది దేశవ్యాప్తంగా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెరిగినటువంటి యువతకి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీ నాయకుడి బలహం ఏంటి అన్నటువంటిది ఒక క్లారిటీ అయితే అంటే ఇప్పుడున్నటువంటి యువతకు వచ్చింది. గతంలో మనం చూస్తే ఒక్కొక్కరికి స్మార్ట్ ఫోన్స్ కానీ లేదంటే టెక్నాలజీ కానీ ప్రచార శైలి కానీ ఇవన్నీ తెలియకపోయేది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదైనా ఓట్లు వేయాలన్నప్పటికీ కొంత వాటి మీద ఇంపాక్ట్ చూపించాలన్నప్పటికీ ఓటు విలువ తెలియడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా ఒకసారి ఓపెన్ చేస్తే ఓటు గురించి అనేది ఒక పాయింట్ మనం కొడితే 100 వీడియో వస్తాయి. అంటే ఆ ఓటు ఎందుకు వినియోగించుకోవాలి, సరైనటువంటి నాయకుడు. ఇదివరకు మీద జనాల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఓటు వినియోగించుకోవటం మీద అవగాహన అయితే అంటే చదువుకోని వాళ్ళలో కూడా పెరిగిన మాట వాస్తవం. అంటే అవసరమైతే వెళ్ళి మనకి ఎవరో నాయకుడు వెళ్ళకపోతే నోటాకైనా నొక్కొచ్చు అనే అదైతే బాగా వెళ్ళింది. ఇంకొకటి అక్షరాస్యత శాతం ఎప్పుడైతే యువకుల్లో ఈ 20 ఏళ్లలో బాగా గణనీయంగా పెరిగిందో ఆటోమేటిక్గా ఎవరైతే తన తాతలో లేదంటే అమ్మమ్మలో చదువుకున్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏ రకంగా మౌల్డ్ చేయాలో చదువుకున్న వాళ్ళ ఇంపాక్ట్ చదువుకోని వాళ్ళ మీద కూడా పెరగడం మనం గమనించవచ్చు 100%. ఇంకొకటి ఏంటి అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి బ్యాలెట్ ఓటింగ్ కూడా బాగా పెరిగింది. సో ఏపీలో మనం చూస్తే ఏపీలో బ్యాలెట్ ఓటింగ్ పెరగడాన్ని చూస్తే పక్కనేమో బ్యాలెట్ ఓటింగ్ మాకే పడింది అని చెప్పి కూటమి అనుకుంటే, మరోవైపు బ్యాలెట్ ఓటింగ్ అనేది సరైన పద్ధతిలో జరగలేదు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే బ్యాలెట్ ఓటులు వైసీపీకి వ్యతిరేకంగా పడిందా అని వైసీపీలో కూడా డౌట్ ఉందని అనుకోవచ్చా? కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాలెట్ ఓటింగ్ను వినియోగించుకున్నదంతా కూడా సచివాలయానికి సంబంధించిన వాళ్ళు ప్లస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఏదో 0.11% ఏదో వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు తప్ప ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆల్మోస్ట్ నేను చూస్తే 5 లక్షల పై చిలుకు బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. సో 5 లక్షల ఓటింగ్స్ ఇప్పుడు ఎవరి ఎవరు మనం ఏదైనా మీరు మాట్లాడినా మనం మాట్లాడినా ఏ ఎగ్జిట్ పోల్స్ మాట్లాడినా ఇవన్నీ కూడా ఒక అంచనాలే కానీ ఇవి ఎగ్జిట్ పోల్స్ కానీ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే పొరపాటును కూడా కావు. చాలా మంది ఈ బెట్టింగ్లు గిడికి వెళ్ళి జీవితాలు మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నారు. ఈ రోజు అమ్మా న్యూస్ నుంచి మనం కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ప్రణయ్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా బెట్టింగ్లకి పాల్పడొద్దు, మీ జీవితాలని అగాధంలోకి నెట్టుకోవద్దు. ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ఒక
జస్ట్ ఒక ఊహాజనితమైంది అనుకోవాలి కానీ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. జూన్ 4వ తారీఖు ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చిన తర్వాత అది ప్రజా తీర్పుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాక్ట్ పోల్స్కి డిఫరెంట్ చాలా ఉండబోతుంది. సో కొన్ని సర్వేస్ నిజంగా గ్రౌండ్ లెవెల్కి దిగినప్పటికీ ఖచ్చితంగా ఈవీఎం మిషన్ దగ్గరికి అయితే ఎవరు వెళ్ళలేరు. ఆ ఈవీఎం మిషన్ పక్కన నిలబడి ఎవరు చూడలేదు. అంటే సో మనం ఎగ్జిట్ పోల్స్ కూడా శాంపిల్స్ ని తీసుకునే కదా చేసేది. ఆ శాంపిల్స్ తీసుకునే క్రమంలో ఈ చెప్పిన వాళ్ళ మాటలను తీసుకోవటమే కానీ మీరు అన్నట్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకోటి అక్కడ ఎక్కడైతే ఆ గుర్తు మీద వేసేప్పుడు వృద్ధులు వేసే ఓట్లు కానీ లేదంటే లైటింగ్ ఇంపాక్ట్ కానీ కన్ఫ్యూజన్ కానీ సింబల్స్ ఒకే రకమైన సింబల్స్ ఇండిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జనసేనకి గాజు గ్లాస్ సింబల్ ని ఇచ్చారు, అది కొన్ని దగ్గర ఫ్రీ సింబల్ ఉంది, ఇండిపెండెంట్ లుక్ కూడా ఇచ్చారు. దానివల్ల గ్లాస్ అంటే జనసేన అనుకుని గ్లాస్ కావచ్చు లేదనుకుంటే ఇంకొక గ్లాస్ కూడా కనిపిస్తా ఉంది, బకెట్ లాంటిది కూడా సేమ్ గ్లాస్ లాగా. ఈ ఇంపాక్ట్ కూడా మీకు చూడండి, గతంలో మనం తెలుసు మల్లాది విష్ణు విజయవాడ ఉన్నారు, ఆయన 100 ఓట్లతో గెలవడం జరిగింది. అలాంటి ఓట్లకి ఇలాంటి ఓటింగ్ అనేది కూడా చాలా కారణం అవుతుంది. కాబట్టి అన్ని కూడా తారుమారు కూడా అవ్వచ్చు, కానీ ఇప్పుడున్న తీసుకున్న శాంపిల్స్ ని బట్టి ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు. ఇవే ఫైనల్ అని కూడా మనం అనుకోకపోవచ్చు కదా. ఇంకోటి ఏంటంటే మనకు ఈవీఎంకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కడైతే మనకు ఇప్పుడు బ్యాలెట్స్ పెడతారో సో ఆ ఈవీఎం మిషన్స్ దగ్గర కూడా అభ్యర్థుల పెంపు అంటే ఆల్మోస్ట్ ఒక ఈవీఎంలో దాదాపు మనకు 10 నుంచి 20 నుంచి 30 మంది అభ్యర్థులు ఉంటే కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఈ రోజు మనం జరిగినటువంటి పంజాబ్లో చూస్తే 328 మంది అభ్యర్థులు పంజాబ్లో ఉంటే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక టేబుల్ పైన మొత్తం కూడా ఈవీఎం మిషన్స్ పెట్టారు. అంటే అక్కడ జరిగినటువంటి ఈవీఎం మిషన్స్లో అందులో ఎక్కడ అభ్యర్థి ఉన్నాడు ఎక్కడ ఎత్తకాలన్నా కూడా ఆల్మోస్ట్ ఒక ఓటర్కి మినిమం 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. సో 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టేటువంటి టైంలో ఈ ఓటర్ దేనికి ప్రెస్ చేస్తాడు ఓటర్ అనేది తెలియదు. యువతలేమో ఒక 2 నిమిషాలు అవగానే అయిపోయిందా ఓకేనా అని అడిగితే వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. ఎస్, ఇదంతా కూడా ఇంపాక్ట్ మొత్తం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ దీని ఎగ్జిట్ పోల్స్ తో పాటు రేపు 4వ తారీఖున మనకు జరగబోయే అంటే తెలంగాణలో ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మాక్సిమం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి, కౌంటింగ్ కూడా అలాగే జరుగుతుందని మనం కూడా ఆశించవచ్చు. కానీ ఏపీలో పరిస్థితి అలా ఉందంటారా ప్రణయ్? సో ఏపీని మనం చూస్తా ఉన్నాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నికలు అయినప్పటి నుండి కూడా నేటి వరకు ఆల్మోస్ట్ చూస్తే అనేక ఘర్షణ వాతావరణం నెలకొంటా ఉంది. కంప్లీట్ గా కూడా మాచర్ల చూసుకోవచ్చు, మనం రోజు చంద్రగిరి చూడొచ్చు, చంద్రగిరి నుంచి చూడొచ్చు, నడిపించాల్సిన సిచ్యువేషన్స్ అవుతా ఉన్నాయి. సో కంప్లీట్ గా కూడా పార్టీల మధ్య ఘర్షణ, కుల ఘర్షణలు ప్రకటించి 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆగట్లేదు. స్ట్రాంగ్ రూమ్ వద్ద అయితే ప్రెసెంట్ 3 అంచెల భద్రతను కూడా కల్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని కల్పించినా ఎక్కడ గొడవలు ఆగట్లేదు ఏపీలో. సో మరి రిజల్ట్స్ తర్వాత ఏమవుతుంది అన్నటువంటి అంటే ఇది రిజల్ట్స్ తర్వాత కూడా దగ్గర ఒక 10 days పాటు పారా మిలిటరీ బలగాలు కూడా ఏపీలో మోహరించి ఉంటున్నాయి అంటే పరిస్థితిని మనం ఎంత వాతావరణం నెలకొనేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఏపీకి సంబంధించి ఘర్షణ వాతావరణం మీరు అన్నట్టుగా ప్రశాంత వాతావరణంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, పోలింగ్ కావచ్చు, ఇవంతా కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతాయి. బట్ ఏపీకి సంబంధించి ఎలక్షన్ అయినా ఏదైనా కూడా కొంత హడావిడి చేయడము లేదనుకుంటే ఇటువంటి యుద్ధాలు చేయడం ఇటువంటి కామన్ జరుగుతూ ఉంటాయి. కంప్లీట్గా ఏపీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో మనం చూసుకుంటే కంప్లీట్ ఎంత స్కోప్ ఇచ్చినప్పటికీ కూడా 1-2 సర్వేలు మాత్రమే టీడీపీకి సంబంధించినటువంటి గెలుపు గురించి చెప్తా ఉన్నాయి. కానీ ఏపీకి సంబంధించి ఆల్మోస్ట్ వైసీపీ విజయం సాధిస్తుంది అనేది ఆల్మోస్ట్ చాలా సర్వేస్ చెప్తా ఉన్నాయి. మనం చూస్తున్న ప్రతి సర్వేలో ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయ్యేనా అన్నటువంటి అవకాశాలు లేవు. ఎందుకనంటే కొంత ఛాన్సెస్ ఉన్నాయి. సో గతంలో పోల్చుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ 32, 40, 50 అనేటువంటి రేంజ్లోనే వచ్చాయి. 1-2 కేకే సర్వే లాంటి సర్వేలు మాత్రమే కొంత బీఆర్ఎస్ గెలుస్తుంది 100 పైన వస్తుంది అన్నటువంటి యాంగిల్లో చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ మిగతా అన్ని సర్వేస్ మాత్రం కొంత అటు ఇటుగానే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కొంత ఒక 50% నమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ 50%లో వైసీపీ గెలుస్తుందా అంటే కొంత గతంతో పోల్చుకుంటే గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు,
సో దాదాపు ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ లో కావచ్చు, లేదంటే పథకాల పేర్ల మీద లక్షల కోట్లు ఖర్చు అంటే ఒకటి పెట్టారు. పథకాలు కూడా ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉండడానికి కారణం ఏంటంటే పథకాలన్నీ కూడా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళటం వలన కరప్షన్ అనేది మధ్యలో ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళ దగ్గర కరప్షన్ అనేది బాగా తగ్గింది. అది మీరు అబ్జర్వ్ చేశారా? కాబట్టి జనాల్లో నేరుగా ఎవరికైతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయో ఆ ప్రభావం వైసీపీ పార్టీ ఈ రోజున ఎడ్జ్లో ఉండడానికి మన కారణం అనుకోవచ్చు ప్రణయ్. ఎస్, అదొక పాయింట్. ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఓట్లను కూడా వైసీపీ చాలా క్యాచ్ చేసింది. అంటే ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల ద్వారా కంప్లీట్గా వైసీపీ ఫుల్ ఫ్లెజ్ ఫోకస్ చేసింది. సో ఆ పథకాలు ఇవ్వడం వల్ల ఎగ్జాంపుల్ స్కూళ్ళకి సంబంధించి అమ్మ ఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టేసి, సో దీంట్లో ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి 15,000 రూపీస్ అకౌంట్లో వేయడం. సో ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కూడా ఒక ఇంగ్లీష్ మీడియము స్కూల్, కాన్వెంట్ స్కూల్గా చేయడము. సో వాళ్ళకి ప్రత్యేకంగా వెల్ ఎడ్యుకేటెడ్ అందించేందుకోసం ట్యాబ్స్ ఇవ్వడము. ఆ ట్యాబ్స్లో వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ ట్యూషన్స్, లైవ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం. ఇది ఒక ఇంపాక్ట్ చూపించింది. సో లైక్ ఆసరా పింఛన్లకు సంబంధించిన మహిళా ఓటర్లందరూ కూడా వైసీపీకే జైకొట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మహిళలతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి కొంత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను కూడా జగన్ క్యాచ్ చేశాడు అన్నటువంటి ఆలోచనలు కనిపిస్తా ఉన్నాయి. బట్ అదే యాంగిల్లో మనం చూస్తే ఇక్కడ మనం ఒక కీన్ అబ్జర్వేషన్ మనం కూడా ఏంటంటే ఎంత ఉన్నప్పటికీ కూడా వేరే సర్వేలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వ్యతిరేక ఓటు ప్రభుత్వాన్ని చీలకపోవటం కొంచెం థ్రెడ్గా కనిపిస్తుంది వైసీపీకి. ఎందుకంటే నార్మల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎక్కడైనా కామనే, కానీ అది చీలిపోతే అది ఎప్పుడైనా కూడా ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈసారి అది చీలేది లేదు కాబట్టి అలా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకో కొత్త అభ్యర్థుల మార్పు అనేది కూడా కొంచెం అది అంటే ఇక్కడ కేసీఆర్ మార్చకుండా పోయింది ప్రాబ్లమ్, అక్కడ మార్చి ప్రాబ్లం తెచ్చుకున్నదని కూడా కొంతమంది అనుకోవడం కూడా జరిగింది. ఇక్కడ మార్చడం వల్ల ప్లేసే జరిగింది. మార్చిన ప్రతి అభ్యర్థి గెలిచాడు. ఎక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ మార్చలేదు కదా, బీఆర్ఎస్